మార్నింగ్ స్వాగతం సుస్వాగతం నమస్కారం సలాం అలైకుం అందరికీ వెల్కమ్ అండి. వెలుగు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తల్ని మీకు వినిపించడానికి నిన్నెవరు మెసేజ్ పెట్టారు. నేను యాక్చువల్లీ వాళ్ళ నేమ్ నోట్ చేసుకుందాం అనుకుని మర్చిపోయినాను. నాకు తెలుగు చదవడం రాదు మేడం, నాకు చాలా యూస్ఫుల్గా ఉంది అని చెప్పి. సో నైస్ టు హియర్ దట్ అండి. అలాంటి వాళ్ళ కోసం, తెలుగు చదవడం రాని వాళ్ళ కోసం, ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండని వాళ్ళ కోసం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఈ టైంలో వేరొకటి ఏదైనా ప్రిపేర్ అవుతూ న్యూస్ పేపర్ వినాలి అనుకునే వాళ్ళ కోసం, ఇంకా ఏజ్ ఓల్డ్ పీపుల్ చదవలేకపోయే వాళ్ళ కోసం, ఇలా చాలా మంది కోసం V6 వెలుగు స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నానికి మీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మాకు మరింత బలం వస్తుంది. ఎనీవేస్, షేర్ కొట్టండి. V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. ఫుల్ వాల్యూమ్లో పెట్టుకోండి. మీకు ఫుల్ ఒక 45 మినిట్స్లో వార్తలన్నీ వినిపించేస్తా. చలో, ఇవాళ హెడ్లైన్స్ ఏంటంటే, కరోనాపై సర్కార్ కాడెత్తేసింది. 17 రోజులుగా ఒక్క సమీక్ష కూడా చేయలేదు సీఎం కేసీఆర్ కరోనాకి సంబంధించి. సో అసలు ఏం చేద్దాం అనుకుంటోంది కరోనా విషయంలో రాష్ట్రాన్ని అనే డౌట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త చూద్దాం. అండ్ సచిన్ పైలట్ పై వేటు. డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించిందండి సచిన్ పైలట్ ని. మరి సచిన్ ఏం చేయబోతున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదని చెప్పి రాష్ట్రంలో కరోనా పరిస్థితిని పిఐబి తేటతెల్లం చేసింది. దాని గురించి వార్తలు చెప్తాను. షాప్ నడుస్తలే, కిరాయి వెళ్తలే, బిజినెస్లు నడవక నష్టాలు, వెంటాడుతున్న కరోనా కష్టాలు. ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క రకంగా దెబ్బతీసింది కరోనా. సో షాపులు ఏమి నడుస్తలేదు, కిరాయి కూడా పోవట్లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త చూద్దాం. గుప్త నిధుల కోసమే సెక్రటేరియట్ కూల్చివేత అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో సంచలనమైన విషయాలు బయటపెట్టారు. నిజాం నిధుల కోసమే రహస్యంగా పనులు చేస్తోంది సర్కార్ అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారు రేవంత్ రెడ్డి చూద్దాం. వెంకయ్య నాయుడు మెచ్చుకున్నారు, రాష్ట్ర సర్కార్ నోటీస్ ఇచ్చింది. మనం కూడా హ్యాట్సాప్ చెప్పినాం, గుర్తుందా? డాక్టర్ శ్రీరామ్ ఆయన ట్రాక్టర్లో డెడ్ బాడీని వేసుకుని తీసుకుని వెళ్ళారు, మున్సిపల్ సిబ్బంది ఎవరు ముందుకు రాకపోవడంతో అని చెప్పి ఆయన విషయంలో నోటీస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఆ వివరాలు చెప్తా. ఇలాంటి బోలెడని వార్తలు వచ్చాయి వాటి వెలుగు పేపర్లో. దీంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇంకొక సూపర్ ఫుడ్ కూడా ఉందండి. కొంతమందికి తెలుసు, మనలో చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇవాళ తెలుసుకున్నా. సో ఆ సూపర్ ఫుడ్ ఏంటి, ఇవాళ లైఫ్ ఎడిషన్ లో వచ్చింది, దాని గురించి వివరాలు కూడా చెప్తా. సో వీటన్నిటిని తీసుకొని నేను సౌజన్యం వచ్చేసాను, మీరు కూడా వచ్చేసి షేర్ కొట్టండి, తర్వాత ఫోన్ పక్కన పెట్టండి, మిగిలిన పని నాకు వదిలేయండి. చలో ఠీకే, నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నా. కరోనాపై సర్కార్ కాడెత్తేసింది. 17 రోజులుగా మీటింగులు లేవు, సమీక్షలు లేవు. 10లో కేసులు ఉన్నప్పుడు వరుస రివ్యూలు చేశారు సీఎం, ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లకు విపరీతంగా జనం వెయిట్ చేసేవారు, చూసేవారు. ఇవన్నీ మనకి గుర్తున్నాయి. కానీ ఇప్పుడు వేలల్లో కేసులు వస్తుంటే అసలు పట్టించుకుంటలేదు సీఎం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఫోకస్ అంతా కూడా సెక్రటేరియట్ కూల్చివేతపైనే పెట్టారు. ఇరిగేషన్ షరతుల సాగుపై రివ్యూలు చేస్తున్నారు. టెస్టులు, ట్రీట్మెంట్ కోసం జనం తిప్పలు పడుతున్నారు. జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయినా సరే ఏ మాత్రం కరోనా విషయమై రివ్యూకి సంబంధించి అసలు ఎక్కడ ఒక కదలిక కూడా లేదు సీఎం కేసీఆర్ లో అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఒక 14 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉండే సీఎం ఆ తర్వాత 11న ప్రగతి భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకున్నాం కూడా. వరుసగా ఒక రోజేమో వ్యవసాయ శాఖ మీద సమీక్ష చేశారు, తర్వాత ఇరిగేషన్ మీద సమీక్ష చేశారు తప్పించి కరోనా విషయం మీద మామూలుగా ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సీఎం వచ్చి రాగానే కేసులు బాగా పెరిగిపోతున్నాయి కదా, కరోనా మీద సమీక్ష చేస్తారు, ఏమైనా ఇంపార్టెంట్ సూచనలు అవి చేస్తారని చెప్పి. బట్ అలాంటిది ఏం జరగలేదండి. అసలు ఏ రకంగానూ కూడా 28న పివి శత జయంతి వేడుకలకి హాజరై అదే రోజు సాయంత్రం కరోనా తీవ్రత మీద రివ్యూ చేశారు. ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆ రోజే యాక్చువల్లీ ఒక లీక్ కూడా ఇచ్చారు, ఒక ప్రకటన కూడా ఇచ్చారు. 1-2 రోజుల్లో కేబినెట్ మీటింగ్ పెడతాము, ఈ కేసుల తీవ్రత దృష్ట్యా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది మళ్ళీ లాక్డౌన్ పెట్టాలి హైదరాబాద్ లో అని చెప్పి, దాని మీద కేబినెట్ మీటింగ్ పెట్టి డెసిషన్ తీసుకుంటామని చెప్పన్నారు. ఆయన మాట అనంగానే జనాల్లో ఇంకా ఒక రకమైన పానిక్ వచ్చేసింది. బాబు ఇట్లయితే కష్టం అని చెప్పి 20% హైదరాబాద్ నుంచి 20% మంది జిల్లాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. చాలా మంది జిల్లాలు బాట పట్టారు, సొంతూళ్ళకి వెళ్ళిపోయారు. సో కేబినెట్ భేటీ అనేది ఇప్పటిదాకా జరగనే లేదు. మనం రోజు చూస్తూనే ఉన్నాం, కేబినెట్ భేటీ జరగలేదు. అట్లీస్ట్ ఒక సమీక్ష కూడా చేయలేదు, ఒక రివ్యూ కూడా చేయలేదు సీఎం కేసీఆర్ కరోనాకి సంబంధించి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ప్రతిరోజు హెల్త్ డిపార్ట్మెంట్ ఏవైతే హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తుందో అవన్నీ వెళ్తాయండి, సీఎం దగ్గర కూడా వెళ్తాయి. కానీ కనీసం వాటిని కూడా చూడడానికి సీఎం ఇష్టపడట్లేదని చెప్పి మనకి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఎందుకు కొంతమంది లీడర్స్ వేరే వేరే సమీక్షల్లో దానిలో కరోనా విషయం లేవనెత్తినా సరే ఇప్పుడు ఎందుకు దాని గురించి చర్చ అని చెప్పి సీఎం అంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో కాడెత్తేసింది సర్కార్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. దాని గురించి మనం లోకల్ పేజీలో కూడా చూద్దాం. అండ్ ప్రభుత్వానికి ఇంత అహంకారమా, బ్రిటిష్ దొరల పాలన కన్నా ఘోరం, జనం కరోనాతో చనిపోతుంటే పట్టదా అని చెప్పి హైకోర్టు చెడామెడా దులిపేసింది నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. గాంధీ హాస్పిటల్లో కరోనా టెస్టులు ఎందుకు చేయరు, చాలా కీలకమైన క్వశ్చన్స్ రైజ్ చేసిందండి హైకోర్టు.
ఆ, మొత్తం మన తెలంగాణ రాష్ట్రం వరకు కరోనా అనగానే గుర్తొచ్చే హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది గాంధీ హాస్పిటలే. అలాంటి గాంధీ హాస్పిటల్లో ఎందుకు కరోనా టెస్టులు చేయట్లేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. కార్పొరేట్ లో ఫీజులపై జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా? మేము ఇంత ఫిక్స్ చేసాం, ప్యాకేజ్ ఇంత ఫిక్స్ చేసాం అని చెప్పి వదిలేస్తే అయిపోతుందా? అక్కడ వాళ్ళు లక్షలకి లక్షలు వసూలు చేస్తున్నారు. స్వయంగా కరోనా వారియర్స్ అయిన డాక్టర్సే, ప్రభుత్వ డాక్టర్లు అక్కడ వైద్యం చేయించుకున్న వాళ్ళే సెల్ఫీ వీడియోల రూపంలో తమ ఆవేదన బయట పెడుతున్నారు. లక్షల్లో దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయినా సరే ఏం చేయరా మీరు, ఎలాంటి చర్యలు తీసుకోరా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. అవి అమలవుతున్నాయో లేదో చూసే పరిస్థితి లేదా, సర్వైలెన్స్ లేదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. ఇంకా హైకోర్టు చాలా మాటలు అంది, వాటి గురించి కూడా మనం లోపల పేజీలో చూద్దాం. అండ్ షాపు నడుస్తలే, కిరాయి వెళ్తలే, వ్యాపారులను కరోనా కష్టాలు దారుణంగా వెంటాడుతున్నాయండి. షాపులు తెరిచినా సరే గిరాకీ రాక వ్యాపారం ఏమో పడిపోయింది. తెరవకుండా రెంట్ చెల్లించాలని ఓనర్లేమో ఒత్తిడి చేస్తున్నారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక చాలా చోట్ల స్టాఫ్ ని కూడా తగ్గించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కరెంటు బిల్లులు, జీతాలు కూడా చెల్లించలేక స్టాఫ్ ని తగ్గించుకున్నారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో 20% షాప్స్ అయితే సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్న పరిస్థితి మనం చూసాం. చాలా చోట్ల ఎవరు కరోనాతో వస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటున్నాం అని చెప్పి కూడా వ్యాపారులు చెప్పిన పరిస్థితి. బట్టలు, ఎలక్ట్రానిక్ షాపులు, హాస్టల్స్, హోటల్స్, జిమ్స్ పై విపరీతమైన ఎఫెక్ట్ పడింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. లాక్డౌన్ పోయి అంతా అన్లాక్ అవుతున్నా సరే ఇక్కడ గిరాకీయే కనిపించట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దాని గురించి కూడా కంటిన్యూషన్ చూద్దాం మనం. అండ్ సెకండ్ పేజ్కి వద్దాం. సెకండ్ పేజ్కి వస్తే ఫస్ట్ పేజ్ కంటిన్యూటీ చూద్దామండి. కార్డ్ ఎత్తేసింది. సో కరోనా పాజిటివ్ కేసులు 10లోను 100లోను ఉన్నప్పుడు మాత్రం సీఎం దాని మీద విపరీతంగా రివ్యూ చేసేవారు, దాని మీద సూచనలు చేసేవారు, అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవారు. బట్ ఇప్పుడు పాజిటివ్ కేసులు వేలల్లో వస్తుంటే సెక్రటేరియట్ కూల్చివేత మీద ఫోకస్ పెట్టారు తప్పించి కరోనా గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా కోర్టులో వాదనలు నడుస్తున్నాయి సెక్రటేరియట్ కూల్చివేత మీద. మనకు తెలుసు ఈ 2 రోజులుగా కూడా పొద్దుపోయే వరకు లీగల్ ఎక్స్పర్ట్స్ తో ఏం చెప్పాలి కోర్టుకి, ఎట్లా చెప్తే ఈ కూల్చివేత మీద స్టే అనేది కోర్టు ఎత్తేసే ఛాన్స్ ఉంటుంది, దీని గురించే ఈ లీగల్ ఇష్యూస్ గురించే చర్చిస్తున్నారు తప్ప పొద్దుపోయేదాకా కరోనా గురించి అసలు ఎక్కడా కూడా పట్టించుకున్న ఇష్యూవే లేదు. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు హైదరాబాద్ కి దూరంగా ఉన్నారు. 11 సాయంత్రం ఫామ్ హౌస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మనకు తెలుసు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ఇలా వివిధ శాఖల మీద రివ్యూ చేశారు. బట్ మొత్తం అంత పరిస్థితి అంతా ఎట్లుంది అంటే సీఎం కేసీఆర్ రివ్యూ చేయట్లా, ఈటలేమో మౌనం వహిస్తున్నారు. ఈటల రాజేందర్ ఆరోగ్య మంత్రి నిన్న మొన్నటి దాకా కూడా ప్రెస్ మీట్లు పెట్టేవారు, ఓపిక్ గా విలేకరులు అడిగిన దానికి సమాధానాలు చెప్పేవారు. కానీ ఇప్పుడేమో గత నెలలో వరుసగా హాస్పిటల్స్ అవి పర్యటించి డాక్టర్లు, ఆఫీసర్లతో రివ్యూలు, 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు ఇవన్నీ చేసేవారు. బట్ ఇప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్ గత నెల 29 నుంచి ప్రెస్ మీట్లకి దూరంగా ఉంటున్నారు ఈటల రాజేందర్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అసమగ్రంగా ఇచ్చే హెల్త్ బులెటిన్లు, తప్పుడు లెక్కలు, కేసులు తక్కువగా చూపించడాలు, మరణాలు దాచడాలు, మొత్తం వీటన్నిటి మీద అండ్ హైకోర్టు ఏమో చెడామెడా మందలిస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఎట్లుందో కామన్ మ్యాన్ కూడా అర్థమైన పరిస్థితి. అందుకని చెప్పి మాక్సిమం కరోనా పేషెంట్లు అందరూ సెల్ఫీ వీడియోలు బయట పెట్టడం కానీ మొత్తం రకరకాలుగా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా కళ్ళకు కడుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మానేశారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆఫీసర్స్ మాత్రమే, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కానీ ఇట్లా ఆఫీసర్స్ మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు చెప్తున్నారు తప్ప ఆరోగ్య మంత్రి అసలు పట్టించుకోవట్లేదని చెప్పి చూస్తున్నాం. ప్రజారోగ్యం పట్టనట్లుగా మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. సరే ఆరోగ్య మంత్రి ప్రెస్ మీట్లు పెట్టట్లా, ఇంకా అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో అసలు మంత్రులైతే హరితహారం అని కొంతమంది, కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి, ఇంకా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇట్లా ఎవరికి తోచిన యాక్టివిటీస్ లో ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో శంకుస్థాపనలో వాటిలో వీటిలో మంత్రులు అయితే యథేచ్ఛగా పాల్గొంటున్న పరిస్థితి. కరోనా ఇష్యూలో ఈ ఇష్యూకి సంబంధించి రివ్యూలు జరపకుండా సెక్రటేరియట్ కూల్చివేత, షరతుల సాగు వీటి మీద సీఎం కానీ రాష్ట్ర సర్కార్ కానీ ఫోకస్ పెట్టిన విధానం చూస్తుంటే మనందరికీ కూడా కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే కరోనా కథ కంచికి, మన ప్రాణాలు గాల్లోకి వదిలేసింది సర్కార్ అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. బాటమ్ లైన్ అయితే అది. సో ఏం చేయాలో తెలియట్లేదు. టెస్టులు, ట్రీట్మెంట్ అన్నింటా నిర్లక్ష్యం. మనం ఆ ఫోటో చూస్తే ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో జనం ఎట్లా క్యూ కట్టారో టెస్ట్ల కోసం మనకు ఆ ఫోటోనే అద్దం పడుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లా. టెస్ట్ల కోసం బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. గంటల తరబడి క్యూల్లో నిలబడుతున్నారు. సర్కార్ ట్రీట్మెంట్ పై నమ్మకం లేక 90% పైగా సర్కార్ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. రోజు మనం చూస్తున్నాం హెల్త్ బులెటిన్ లో ఇన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి గాంధీలో అని చెప్పి చెప్తూనే ఉన్నారు. బట్ అవేమి కూడా ఫిల్ కాని పరిస్థితి. సో ఎవరు కూడా నమ్మకం కలగట్లా సర్కార్ దవాఖానికి పోవాలంటే.
అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయని చెప్పి మనం చూసినాం. హైదరాబాద్ లో ఆల్రెడీ 20% మంది వెళ్ళిపోయారు, ఊళ్ళకి వెళ్ళిపోయారు, జిల్లాలకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడంతో అక్కడ కూడా కేసులు పెరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటే కాదు, జిల్లాలు మొత్తం కూడా కరోనాతో మొత్తం ప్రకంపిస్తున్న పరిస్థితి. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారని ఫస్ట్ లో వైద్య సిబ్బందిని బాగా ప్రశంసించింది ప్రభుత్వం. బట్ ఆ తర్వాత వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం ఎంత మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డెక్కి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాకు జీతాలు పెంచండి, కరోనా టైంలో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము బతకలేకపోతున్నాం ఈ అరకొర జీతాలతో అని చెప్పి ఆందోళన చేస్తుంటే అస్సలు వాళ్ళ మీద కన్సిడరేషనే లేదు గవర్నమెంట్ కి. జూనియర్ డాక్టర్స్ విషయంలో మనం చూసాం, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మనం చూసాం. సో పేషెంట్ల మృతదేహాల్ని బంధువులకు అప్పగించేందుకు సరైన విధానం లేకపోవడం కూడా వివాదాస్పదమైంది అని చెప్పి చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఒకే రోజు 4 చనిపోయారు. ఆ తర్వాత శవం తరలింపుకి అంబులెన్స్ లేక ఆటోలో తరలించడం కానీ, పెద్దపల్లిలో అయితే ఒక మృతదేహాన్ని తరలించడానికి డాక్టరే స్వయంగా ట్రాక్టర్ నడపడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం క్లియర్ గా కాడి పారేసింది, చేతులు ఎత్తేసింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ అదే పేజ్ లో సమ్మె బాటలో గాంధీ సిబ్బంది జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్, ఆయాలు, వార్డ్ బాయ్స్ డ్యూటీల బహిష్కరణ, కరోనా పేషెంట్లకు ఇబ్బంది. నిన్ననే మనం అనుకున్నాం వీళ్ళందరూ సమ్మె చేస్తే ఒక్కగానొక నోడల్ హాస్పిటల్ గా ఉన్నది గాంధీ హాస్పిటల్, మరి అక్కడ ఎంత అంతరాయం కలుగుతుందో సేవలకు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది రోడ్డు ఎక్కారండి. సుమారు 700 మంది రోడ్డు ఎక్కిన పరిస్థితి, ఆందోళన చేస్తున్న పరిస్థితి. విపరీతంగా ఇబ్బంది పడ్డారు కరోనా పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. 10 ఏళ్ల క్రితం 1500 జీతంతో మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు కేవలం 8500 మాత్రం జీతం వస్తుంది. ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇవి పెంచడమే కాక మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి సెక్యూరిటీ గార్డులు కానీ, అక్కడ శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది కానీ, వార్డ్ బాయ్స్ కానీ, ఆయాలు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆసుపత్రి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారండి. ధర్నా విరమించాలని చెప్పి పోలీసులు కోరినా కూడా అంగీకరించలేదు. వెంటనే సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే 25,000కి జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలి. మేము ఇంత కష్టపడుతున్నాం, ఫోర్ ఫ్రంట్ లో ఉండి కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్నాం, ఎవ్వరు ముందుకు రారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న V6 తో వాళ్ళు మాట్లాడుతున్న చూస్తే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరోనా పేషెంట్ అంటే దగ్గరికి రాని రోజుల్లో మేము వాళ్ళకి సపర్యలు చేస్తున్నాం. కొంతమంది ఆయమ్మలు చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి మేము అన్ని హెల్ప్ చేస్తాం, వాళ్ళు లేవాలంటే మేము హెల్ప్ చేస్తాం, చివరికి వాళ్ళ డైపర్స్ కూడా మేము మారుస్తాము. ఇలాంటి సేవలన్నీ మేము చేస్తుంటే మాకు సెక్యూరిటీ అనేదే లేదు. మాకు కరోనా సోకి మాకేమైనా అయ్యి మేము చనిపోతే కనీసం మేము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది కాబట్టి మా ఫ్యామిలీకి ఎలాంటి ఆసరా కూడా ఉండదు. ఇంత ఇన్సెక్యూరిటీలో మేము బతకలేకపోతున్నాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, లేదా జీతమైన పెంచండి, ఇట్లా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనమాట. సీఎం ప్రకటించిన 10% కరోనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. వారం రోజులు వరుసగా డ్యూటీ చేసిన సిబ్బందికి ఇంకొక వారం వాళ్ళకి సెలవు ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖాళీగా ఉన్న చోట్ల కొత్త వారిని నియమించాలి, ఎందుకంటే ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడుతోందని చెప్పి కూడా అంటున్నారు. వార్డులో కరోనా వార్డ్స్ లో డ్యూటీ చేస్తున్న వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ ఇవ్వండి, పీపీ కిట్స్ కానీ, గ్లవ్స్ కానీ ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఒకరోజు సమ్మెకు వీళ్ళు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో ఇవాళ కూడా కొనసాగబోతోంది. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది గాంధీ హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళ నిరసన అని చెప్పి మనం చూస్తున్నాం. కిషన్ రెడ్డిని గాంధీ సిబ్బంది తరఫున ఆయా కార్మిక సంఘాల నేతలు కలిసి సమస్యల్ని ఇవాళ వివరించబోతున్నారని చెప్పి కూడా చూస్తున్నాం. ఎంతో రిస్క్ తో పనిచేస్తే ఇదేనా మాకు వచ్చే ప్రతిఫలం అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అండ్ అవుట్ సోర్సింగ్ నర్సుల సమ్మె అయితే 5వ రోజుకి చేరింది. ఆడపిల్లల మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని జాబ్ చేస్తుంటే మాకు కనీసంగా కూడా జీతం ఇవ్వట్లేదని చెప్పి నర్సులు కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి. రెగ్యులరైజ్ చేయండి చాలా మంది అవుట్ సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది గాంధీ సూపరింటెండెంట్ ని కలిశారండి. డాక్టర్ రాజారావుని కలిసి వినతి పత్రం ఇచ్చారు. 42 మంది పారామెడికల్, 35 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. కరోనా టైంలో చాలని జీతంతో మేము ఇబ్బందులు పడుతున్నాం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అండ్ 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఉస్మానియాలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు, మాకు జీతాలు అందకపోతే ఎట్లా, ఈ కరోనా కష్టకాలంలో మేము ఎట్లా బతకాలి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగినా సరే రేపు మాపు అని చెప్పి సాగదీస్తున్నారు తప్ప మమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు అని చెప్పి 220 మంది ఉస్మానియాలో 3.5 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. ఈ మధ్య కొత్త కాంట్రాక్టర్ రావడంతో జీతాల గురించి ఎవరిని అడిగినా కూడా జవాబు రావట్లేదు, మాకు జీతాలు రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ ఈ ఆందోళన వల్ల గంటల తరబడి వార్డులోనే శవం, గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటన అండి ఇది. కరోనా వార్డులో శ్రీనివాస్ అనే పేషెంట్ ట్రీట్మెంట్ పొందుతూ
మంగళవారం మధ్యాహ్నం చనిపోగా సాయంత్రం వరకు కూడా బెడ్ పై శవం అట్లనే ఉంది. దుర్వాసన రావడంతో మిగతా రోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే సిబ్బంది సమ్మెతో డెడ్ బాడీకి క్లియరెన్స్ రావడం ఆలస్యమైంది. అందుకనే ఇలా జరగాల్సి వచ్చింది. ఇక మీదట ఇలా జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆ, గాంధీ ఆఫీసర్స్ చెప్పిన పరిస్థితి. బట్ ఈ సమ్మె ఇంపాక్ట్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ అదే పేజ్ లో మెడికల్ పీజీ నీట్ కట్ ఆఫ్ 20% తగ్గింపు అని చెప్పి చూస్తున్నాం. నీట్ 2020-21 పీజీ కట్ ఆఫ్ స్కోర్ ని 20% తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందండి. సో జనరల్ అభ్యర్థులు 30% అంటే 275 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 20% అంటే 230 మార్కులు, దివ్యాంగులకు 25% అంటే 252 మార్కులు సాధిస్తే చాలు వీళ్ళు అర్హత సాధిస్తారనమాట. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనాతో మరో జర్నలిస్ట్ మృతి. ఏ రకంగా కరోనా బారిన పడి జర్నలిస్టులు చనిపోతున్నారో మనం చూస్తున్నాం. ఆ లిస్ట్ లో మరొక పేరు చేరింది. ఒక న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ యాక్చువల్లీ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున ఆయన చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో యాక్చువల్లీ ఆయన ఇచ్చిన మెసేజ్ కూడా మనకి పక్కన బాక్స్ లో కనిపిస్తుంది. అన్నయ్య నమస్కారం, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో కింగ్ కోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గడం లేదు. యశోద నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. చివరికి గాంధీలో చేరాను. ఎందుకో కానీ బతకడం కష్టమని తెలుస్తోంది. అనుకోనిది ఏదైనా జరిగితే నా కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోండి అని అన్నయ్య అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు ఎవరికో. సో ఆ మెసేజ్ చూసిన మనం సో ఆయనకి ఎందుకో ఆ డౌట్ వచ్చింది, కష్టం అనిపిస్తోంది అని చెప్పి నిన్న అతను చనిపోయిన పరిస్థితి. అక్కడే ట్రీట్మెంట్, గాంధీలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నిన్న నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తా దగ్గర జర్నలిస్టులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. కరోనా మృతుల అంత్యక్రియలకు 15,000 ఏపీ సర్కార్ నిర్ణయం. ఓ పక్క మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మరోపక్క ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే జమీన్ ఆస్మాన్ ఫర్క్ గుర్తొస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఏపీ సర్కార్ అక్కడ మన దగ్గర అసలు మృతదేహాల తరలింపు కూడా సరైన ఫెసిలిటీస్ లేక మన దగ్గర దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఏపీలో మాత్రం మృతుల అంత్యక్రియలకు 15,000 ఇవ్వాలి అని చెప్పి ఏపీ సర్కార్ డెసిషన్ తీసుకుందండి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు 15,000 చొప్పున ఇవ్వాలి, వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా అక్కడ ఏవైతే క్వారంటైన్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయో వాటిలో మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా, అండ్ నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో పేషెంట్స్ కి, ఇవి ఒక వారం రోజులు వీటి మీదే డ్రైవ్ నిర్వహించాలి అధికారులు. క్షేత్రస్థాయిలో మొత్తం పరిస్థితుల్ని పర్యవేక్షించాలి అని చెప్పి ఆయన ఆదేశించారండి. కరోనా పేషెంట్ కి ఏ ఆసుపత్రి అయినా సరే మేము చేర్చుకోము అని చెప్పి కనుక నిరాకరిస్తే వెంటనే వాళ్ళ పర్మిషన్ రద్దు చేస్తాం, ఆ హాస్పిటల్ పర్మిషన్ అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పారు. అండ్ రిజల్ట్స్ ఆలస్యంపై స్పందించింది ప్రభుత్వం. యాక్చువల్లీ కరోనా రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయనే విషయం మీద కూడా అక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఈ ల్యాబ్లు, ట్రూనాట్ ల్యాబ్లో నమూనా సేకరణ కౌంటర్స్ ఏర్పాటు చేసి 3 షిఫ్ట్లు నడిపించాలని చెప్పి సీఎం ఆదేశించారు. దానికి సంబంధించిన వార్త. ఇక నిన్న ఏపీలో 1916 కేసులు వచ్చాయండి. 43 మంది చనిపోయారు. గత 24 గంటలు 22,670 టెస్టులు చేస్తే 1916 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ట్రాక్టర్ నడిపిన డాక్టర్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన సర్కార్. పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మనం చూసాం డాక్టర్ శ్రీరామ్ ఎట్లా ట్రాక్టర్ నడిపించుకుంటూ కరోనా డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లారు. దాని మీద అందరూ కూడా ఈ డాక్టర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి మెచ్చుకున్నారు. అండ్ స్వయంగా నిన్న వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు, శభాష్, ఈ డాక్టర్ ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి. అయితే సర్కార్ మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఎందుకో తెలుసా, మున్సిపల్ శాఖకి చెడ్డ పేరు వచ్చిందంట. శ్రీరామ్ పని వల్ల మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖకు చెడ్డ పేరు వచ్చిందట. అందుకే సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్లు సంజాయిషీ లెటర్ తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోందని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. శ్రీరామ్ ద్వారా సోమవారం రాత్రి పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో మార్చురీ అంబులెన్స్ అందుబాటులో లేకే ట్రాక్టర్ వాడామని, డెడ్ బాడీ తరలింపులో శాఖల మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ లోపం లేదని ఆ ప్రకటనలో ఆయనతో రాయించారు. డ్రైవర్ రావడానికి కొంత టైం పడుతుందని, అప్పటి వరకు కరోనా పేషెంట్ డెడ్ బాడీ తరలించకపోతే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే తానే స్వయంగా ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ శ్మశాన వాటికకు తీసుకెళ్లాను. కరోనా డెడ్ బాడీల తరలింపులో సమాజంలో ఉన్న కొన్ని అపోహలు కూడా తొలగించాలని భావించాను. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు చక్కగా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు అని చెప్పి ఆయనతో ప్రకటన కూడా ఇప్పించారు. సో ఇట్లా ఉంది. అందరూ మెచ్చుకుంటుంటే శ్రీరామ్ ని ఎక్స్ప్లెనేషన్ అడిగిన పరిస్థితి. రాష్ట్ర సర్కార్ కి మాత్రం శ్రీరామ్ చేసిన పని కోపం వచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. డెడ్ బాడీ తరలింపులో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటించలేదు, డాక్టర్ అయ్యుండి మృతదేహాన్ని ఎందుకు తరలించవలసి వచ్చిందో చెప్పండి అని చెప్పి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్.
అండ్ 90% బెడ్లు ఖాళీ. నిన్న మీడియాతో మాట్లాడారండి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఆయన చెప్పింది ఏంటంటే 90% బెడ్లు ఖాళీ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ఎవ్వరూ భయపడద్దు, ప్రజల ప్రాణాలని కాపాడతాం, కరోనా మీద కంగారు వద్దు అని చెప్పి ఆయన చెప్తున్న విషయం. కరోనా పేషెంట్ల కోసం 90 అంబులెన్స్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఉన్న 104, 108 కాకుండా ఇంకో కాల్ సెంటర్ నెంబర్ కూడా చెప్పారండి, ఎవరైనా నోట్ చేసుకోవచ్చు. 1800-599-12345, 1800-599-12345. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన డౌట్స్ వచ్చినా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏమైనా డాక్టర్స్ తో మాట్లాడాలన్నా ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ల సలహాలు సూచనలు పొందొచ్చు అని చెప్పారు. అండ్ ఆల్సో ఇక నుంచి ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం కూడా ఈ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి కూడా చెప్పారు. అండ్ అంబులెన్స్లు కూడా 90 అంబులెన్స్లు ఉన్నాయట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 60, జిల్లాల్లో 30 అంబులెన్స్లు ఉన్నాయని చెప్పారు. 17,000 బెడ్లు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లు, ఆసుపత్రుల్లో మొత్తం 17,000 బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఎవ్వరు కూడా మాకు ఎట్లా కరోనా వస్తే మేము ఎక్కడికి పోవాలి, చికిత్స అందదేమో, ఇట్లా కంగారేం పడక్కర్లేదు, బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 90% పైగా బెడ్లు. అండ్ పబ్లిక్ డొమైన్ లో పెడతాము, ఎన్ని బెడ్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయనేది పబ్లిక్ డొమైన్ లో పెడతాము, అప్పుడు ఆ వివరాలు చూసుకుని సమీపంలోని హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బెడ్ల వివరాలు తెలియక చాలా మంది దూర ప్రాంతాల నుంచి వెళ్తే ప్రాణాల మీదకి వచ్చేస్తోంది. మనం చూస్తున్నాం కదా, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి వివరాలన్నీ అని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. బట్ అయినా సరే కదలిక లేదు. కనీసం ఇప్పటికైనా పెడుతున్నందుకు మనం సంతోషించవచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ప్రభుత్వానికి ఇంత అహంకారమా, బ్రిటిష్ దొరల పాలన కన్నా ఘోరం, జనం కరోనాతో చనిపోతుంటే పట్టదా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేస్తోందండి. ఏం చేస్తున్నారు మీరు? బ్రిటిష్ దొరల పాలన కన్నా ఘోరంగా ఉంది. అప్పుడు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ప్రజలు చస్తే చచ్చారులే అని చెప్పి బ్రిటిష్ పాలకులు వదిలేయలేదు. మరి ఇంత దారుణంగా ఇప్పుడు ఎందుకు ఇట్లా వదిలేస్తున్నారు ప్రజలు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి. గాంధీ ఆసుపత్రిని కరోనా ట్రీట్మెంట్ కోసం కేటాయించారు, మరి అక్కడ టెస్ట్లు ఎందుకు చేయట్లేదు? ఇది సర్కార్ అహంకారానికి పరాకాష్ట కాదా అని చెప్పి క్వశ్చన్ చేసింది. కరోనాతో చనిపోతుంటే ఇట్లా వ్యవహరించడం ఏంటి ప్రభుత్వం? ఏం చేస్తుంది? బ్రిటిష్ దొరల పాలన కంటే ఘోరంగా ఉంది. అసలు జాలి దయ లేదా ప్రభుత్వానికి అని చెప్పి కూడా హైకోర్టు నిప్పులు జరిగింది. నేను క్రికెట్ ప్లేయర్ని, బ్యాటింగే కాదు నేను బౌలింగ్ కూడా చేయను, కానీ నేను క్రికెట్ ప్లేయర్నే అన్నట్లుగా ఉంది సర్కార్ వ్యవహార శైలి అని చెప్పి కూడా మండిపడింది. టీచింగ్ ఆసుపత్రుల్ని కరోనా ట్రీట్మెంట్ కోసం ఉపయోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలి, కరోనా ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీలను డాష్ బోర్డులో డిస్ప్లే చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఫీజులు దోపిడీని ఆపాలి. ఏ విషయంలోనూ పట్టించుకోవట్లేదు. దీనికి సంబంధించి ఎన్నిసార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పాటించని పరిస్థితి. ఆయుర్వేద హాస్పిటల్, టీచింగ్ ఆసుపత్రి, వరంగల్ ఆయుర్వేద టీచింగ్ ఆసుపత్రి, హైదరాబాద్ లో నేచర్ క్యూర్ ఆయుర్వేద హాస్పిటల్ ఐసోలేషన్ కి కేటాయించాలి. అండ్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కనుక కేసులు పెరిగితే చెస్ట్, ఫీవర్, నీలోఫర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి కూడా హైకోర్టు చెప్పిందండి. మొత్తం కరోనా ట్రీట్మెంట్ కోసం కేటాయించిన 87 ఆసుపత్రుల లిస్టు ప్రకటించాలి. అన్ని పత్రికల్లో కూడా ఈ వివరాలు పబ్లిష్ చేయాలి. ప్రతి కామన్ మ్యాన్ కి కూడా తెలియాలి. తనకి కరోనా సిమ్టమ్స్ కనిపిస్తే తను ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉండాలి కామన్ మ్యాన్ కి. ఆ రకంగా ప్రభుత్వం దీని మీద ప్రచారం చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు అనింది. అండ్ మొత్తం 8,834 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. మరి గాంధీ హాస్పిటల్లో 5గురికి ప్లాస్మా థెరపీ చేస్తే 2 కోలుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వివరించారు. ఆసుపత్రిలో బెడ్స్, వెంటిలేటర్స్, కరోనా బాధితుల వివరాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఫీజులపై జీవో తెచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా అని చెప్పి కూడా హైకోర్టు చెడమెడ ఆడేసిందండి. ఏంటంటే ఒకరేమో 4.5 లక్షలు కట్టినాము, ఇంకొక పేషెంట్ ఏమో 4,20,000 కట్టామని చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. మీరు ఏదో ప్యాకేజీలకి మేము రేట్లు ఫిక్స్ చేస్తామని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఆ రోజు స్వయంగా GHMC కమిషనర్ చెప్పారు, ఖచ్చితంగా సిఎస్ సోమేష్ కుమార్ చెప్పున్నారు, మేము ప్యాకేజీలు ఫిక్స్ చేస్తున్నాం, ఇందులో ఏం తేడా జరిగినా సరే మా టీం ఉంటుంది, మేము ఎప్పటికప్పుడు నిఘా పెడతాము, ఎవరు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా చూస్తామని చెప్పి. బట్ ఆ నిఘా లేదు, ఆ సర్వేలెన్స్ లేదు, ఏమీ లేదు. ఏదో ప్యాకేజీలు ఫిక్స్ చేసి వదిలేశారు తప్ప. సో ఎందుకు అట్లా ఫిక్స్ చేసి వదిలేస్తే సరిపోతుందా? నిరంతర నిఘా అవసరం లేదా? పర్యవేక్షణ అవసరం లేదా ప్రైవేట్ ఆసుపత్రుల మీద అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. గాంధీ హాస్పిటల్లో 1,141 బెడ్స్ ఖాళీగా ఉన్న పాజిటివ్ రిపోర్ట్ తెస్తేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పడం, బాధితులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు అని చెప్పి పిటిషనర్ లాయర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. మొత్తం అన్నింటినీ విని 27కి వాయిదా వేసిందండి. అండ్ ఇతరులు మనుషులు కారా? ఏజీ వాదిస్తూ గాంధీ హాస్పిటల్లో RT-PCR కిట్స్ ఉన్నాయి, కానీ వాటిని గర్భిణులకే ఇస్తామని చెప్పి డిఎంఓలు చెప్తున్నారు అని చెప్పి అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. గర్భిణులకి మాత్రమే ఇవ్వడం ఏంటి, మిగిలిన వాళ్ళు మనుషులు కారా? అందరికీ టెస్టులు చేయాలి కదా. కిట్స్ ఉంటే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అనేది తుంగలోకి తొక్కడమే. ఇట్లా ఒకళ్ళకి చేస్తాం ఇంకొకళ్ళకి చెయ్యము అని చెప్పడం అని
అనింది. అండ్ గాంధీ హాస్పిటల్లో కరోనా టెస్టులు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి కూడా అందండి. టెస్టులు చేయడం లేదని చెప్తే ఎక్కడికి పోవాలి బాధితులు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ సెక్రటేరియట్ కూల్చివేత గుప్త నిధుల కోసమే అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో సంచలనమైన ఆరోపణలు చేశారు. నిజాం నిధుల కోసం అత్యంత రహస్యంగా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులను అర్ధరాత్రి ఎక్కడైనా మొదలు పెడతారా? ఏ అభివృద్ధి పనైనా సరే అర్ధరాత్రి ఎప్పుడైనా మొదలు పెడతారా? అర్ధరాత్రి మొదలు పెట్టారంటే గుప్త నిధుల తవ్వకం చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళే అర్ధరాత్రి పనులు మొదలు పెడతారు. ఆరో నిజాం పరిపాలించిన భవనమే జీ బ్లాక్. ఆ జీ బ్లాక్ కింద నుంచి ఒక సొరంగం ఉంది. పక్కన మింట్ కాంపౌండ్ కానీ, విద్యారణ్య స్కూల్ కానీ, ఇట్లా కొన్ని చోట్లకి హోమ్ సైన్స్ కాలేజ్ కానీ, ఇలాంటి కొన్ని చోట్లకి అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, కొన్ని మాళిగలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా నిజాం గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పి జీ బ్లాక్ మింట్ కాంపౌండ్ మధ్య సొరంగం ఉంది, నిజాం ఖజానా ఉండొచ్చు అని చెప్పి ఎన్ఎండిసి రిపోర్ట్ కూడా ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2012లోనే మొదలు పెట్టారు. యాక్చువల్లీ సెక్రటేరియట్ సమీపంలో 2012లో వనపర్తి రాజా రామేశ్వర కుటుంబానికి చెందిన విద్యారణ్య స్కూల్ గోడ నిర్మాణం కోసం పాత భవనాన్ని తవ్వినప్పుడు కొన్ని సొరంగాలు, నేలమాళిగలు బయటపడ్డాయి. దీనిపై పరిశోధన చేసి రాజా రామేశ్వరరావు నిధుల్ని దాచుకోవడానికి నిర్మించుకున్నారని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అప్పుడే తేల్చింది. హోమ్ సైన్స్ కాలేజ్లోని సొరంగాలను పరిశీలించిన ఆర్కియాలజీ డైరెక్టర్ చెన్నారెడ్డి పూర్తి నివేదిక కావాలంటే ఎన్ఎండిసి సపోర్ట్ కావాలని చెప్పి అప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. ఎన్ఎండిసి చైర్మన్ నరేంద్ర కుమార్ వచ్చి పరిశీలించారు. విద్యారణ్య స్కూల్, బిర్లా మందిర్ దిగువన, అలాగే మింట్ కాంపౌండ్, హోమ్ సైన్స్ కాలేజ్, జీ బ్లాక్ ప్రాంతాలపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు అని చెప్పి ఈ వివరాలన్నీ కూడా రేవంత్ చెప్పారు. సో ఖచ్చితంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి రహస్యంగా తవ్వకాలు మొదలు పెట్టారు అని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. మరీ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా చేయలే, శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలు కూడా ఇంత రహస్యంగా చేయలే. అంతకంటే గొప్ప విషయం ఇది. ఇంత దారుణంగా, ఇంత రహస్యంగా అర్ధరాత్రి పనులు మొదలు పెట్టడం ఏంటి? అయినా ఆర్కియాలజీ, ఎన్ఎండిసి నిపుణులతో ఒక కమిటీని నియమించి హోమ్ సైన్స్ కాలేజ్ వీటి దగ్గర ఉన్న ఇష్యూస్ అన్నిటికి సంబంధించి ఒక పరిశోధన జరపాలని చెప్పి డిమాండ్ చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవన్నీ. ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ? సెక్రటేరియట్ కూల్చివేత టైంలో సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లారో ప్రజలకి చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారండి. జూన్ 29 నుంచి జూలై 11 వరకు సీఎం ఎవరికీ కనిపించలేదు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళాం మేము. కేబినెట్ నిర్ణయం మీద మేము కలగజేసుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది. జూన్ 29న హైకోర్టు చెప్పింది. ఆ రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారు. మళ్ళీ సెక్రటేరియట్ కూల్చివేత నిలిపివేయాలని జూలై 10న హైకోర్టు చెప్పింది. జూలై 11న మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారు. ఆ 11 రోజులు కేసీఆర్ ఎక్కడున్నారు? కేసీఆర్ రహస్య జీవితంపై ప్రజలకి చెప్పాలి అని చెప్పి ఆయన అంటున్నారు. రహస్య ప్రణాళిక మొదలు పెట్టారు కేసీఆర్. ఇప్పుడు కూలగొట్టిన జీ బ్లాకే ఒకప్పటి సైఫాబాద్ ప్యాలెస్ అని, దీనికి గొప్ప చరిత్ర ఉందని చెప్పి రేవంత్ అన్నారు. స్వయంగా ఆరో నిజాం టైంలో ఈ ప్యాలెస్ నిర్మించారు. నిజాంతో పాటు ఉమ్మడి ఏపీలో 12 మంది సీఎంలు ఈ బిల్డింగ్ నుంచే పరిపాలన చేశారు. ఈ సైఫాబాద్ ప్యాలెస్ కి సంబంధించి బోల్డ్ అంత, అంటే లక్షల కోట్ల విలువైన వజ్రాలు, ఖజానాను, నేలమాళిగలు బంకర్లో పెట్టారు. 5 రహస్య స్థావరాల్లో కూడా ఇక్కడ నిధులు ఉన్నాయి, ఖజానా ఉందని చెప్పి సీఎం కేసీఆర్ సొంత పత్రికలో కూడా ఆర్టికల్స్ వచ్చాయని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. సో కూల్చివేత ఇష్యూని సుమోటోగా తీసుకునే విషయాన్ని పరిశీలించాలని చెప్పి హైకోర్టుని కోరుతున్నట్లు కూడా ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారండి. సో ఎందుకు అంత రహస్యంగా, ఎందుకు ప్రతిదీ అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అక్కడ 2 కానిస్టేబుల్స్ మీద చర్యలు తీసుకున్నారు. లోపలికి పనులకు వెళ్తున్న వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి కెమెరాలు లేకుండా వాళ్ళని పంపిస్తున్నారు. ఎందుకు ఇంత సడన్ గా, ఇంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో రోజుకు 2 సార్లు హెల్త్ మానిటర్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేస్తున్నారండి. విపరీతంగా కరోనా ప్రబలుతోంది. సో ఎవరికి వారు ఇండివిజువల్ గా రోజుకి 2 సార్లు హెల్త్ చెకప్ చేసుకోవాలని చెప్తున్నారు. బాడీ టెంపరేచర్ 98.4 కంటే తక్కువ ఉండకూడదు. పల్స్ రేట్ 70-80 మధ్యలో ఉండాలి. శ్వాస తీసుకునే టైం అడల్ట్స్ కి అయితే 16 నుంచి 18, చిన్నపిల్లలకైతే 20 నుంచి 25. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ 95 నుంచి 100 మధ్య ఉండాలి అని చెప్పారు. ఇందులో ఎలాంటి మార్పు ఉన్నా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు మేడం గవర్నర్ హర్సెల్ఫ్ ఆమె డాక్టర్. సో ఇలాంటి సూచనలు చేస్తున్నారు. రోజుకి 2 సార్లు కంపల్సరీ హెల్త్ మానిటర్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఏపీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ చట్ట విరుద్ధం అని చెప్పి పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ కోర్ కమిటీ లీడర్ అంటున్నారండి. ఎన్జిటిలో రాష్ట్రం సరిగా వాదనలు వినిపించలేదు. దానివల్ల ఏంటంటే 203 జీవోలో 3 టీఎంసీలు తీసుకుంటామని చెప్పి అనింది. సోమవారం మాత్రం 8 టీఎంసీలు వాడుకుంటామని చెప్పి ట్రైబ్యునల్ కి తెలిపింది ఏపీ. ఈ విషయంలో సరిగా వాదనలు వినిపించలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ గురించి సరిగా వాదనలు వినిపించకపోతే అని చెప్పి పొంగులేటి సుధాకర్ రెడ్డి అంటున్న పరిస్థితి.
అండ్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదని చెప్పి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తేటతెల్లం చేసిందని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది టెస్టుల విషయంలో. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు హైకోర్టు సమన్స్ కూడా పంపింది అని చెప్పి పిఐబి తన నివేదికలో తేటతెల్లం చేసింది. మొత్తం వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితికి సంబంధించి వివరిస్తూ ఒక నోట్ విడుదల చేసింది పిఐబిలో. ఇందులో రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చాలా ఆలస్యంగా ప్రారంభించారు, ఎక్కడ కూడా ఐసీఎంఆర్ సూచనల్ని పరిగణించట్లేదు అని చెప్పి పిఐబి తన నివేదికలో పేర్కొన్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో కేసుల విషయంకి వస్తే నిన్న 1524 కొత్త కేసులు వచ్చాయండి. మొత్తం 37,745కి చేరింది టెస్టులు. 1524 మందికి వైరస్ పాజిటివ్ గా వచ్చింది. మొత్తం మృతుల సంఖ్య 375కి చేరింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇందులో యాజ్ యూజువల్ గా గ్రేటర్ లోనే 815 మందికి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్లో 97, సంగారెడ్డిలో 61 చొప్పున కేసులు నమోదయ్యాయి. అండ్ అదే పేజ్ లో బిల్డింగ్స్ కాదు బతుకు తెరువు కావాలి. నిన్న ఆల్ పార్టీ లీడర్స్ టీడీపీ లీడర్ రమణ ఇంట్లో సమావేశమయ్యారు. అఖిలపక్ష నేతలు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు సర్కార్ని, కరోనా ట్రీట్మెంట్ కి వసతులు పెంచాలి, నవంబర్ వరకు ఆర్థిక సాయం రేషన్ ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ లెక్కలు చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అండ్ బిల్డింగ్స్ కాదు బతుకు తెరువు కావాలి టైంలో అని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఉద్యోగుల్ని వెంటనే తీసుకోవాలి అని కోదండరాం అన్నారు. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టడం అవసరమా? ఇంత దారుణమైన పరిస్థితులు, కరోనాతో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటాయని చెప్పి రమణ క్వశ్చన్ చేశారు. నిరసన తెలిపే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, లేకపోతే బయలుదేరంగానే అరెస్టులు చేసి తరలిస్తున్నారని చెప్పి చాడ వెంకటరెడ్డి అంటున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు, టెస్టులు పెంచాలని ముందే హెచ్చరించామని చెప్పి బీజేపీ నాయకురాలు డీకే అరుణ అంటున్నారండి. పిఎం మోడీ ఫెయిల్ అయ్యామని చెప్పి మేము అనాలా అని మహబూబ్ నగర్ లో మాట్లాడుతూ కేటీఆర్ అన్నారు కదా. అసలు మోడీని విమర్శించే స్థాయి లేదు కేటీఆర్ కి. మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎక్కువ టెస్టులు చేయండి అని చెప్పి ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది అని చెప్పి కూడా ఆమె విమర్శించిన పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనా మందుల బ్లాక్ మార్కెట్ ఎంత దారుణం అంటే ఎలాంటి వర్స్ట్ సిచ్యుయేషన్ లో అయినా సరే దాని నుంచి ఎట్లయినా లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన చేసే దుర్మార్గులు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. కరోనాతో ప్రపంచం అంతా కూడా వణికిపోతున్న ఈ టైంలో కూడా ఈ కరోనా మందుల్ని బ్లాక్ మార్కెట్ చేసుకుని సంపాదిస్తున్నారు కొంతమంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దీంతో యాక్చువల్లీ మన పోలీసులు కస్టమర్ల పేరుతో డెకాయ్ ఆపరేషన్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ గ్యాంగ్ ని పట్టుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. 8 మందిని అరెస్ట్ చేశారండి. రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ సహా 35,50,000 విలువ చేసే యాంటీవైరల్ మందులు కానీ 55,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. నిన్న సిపి అంజనీ కుమార్ ఈ వివరాల్ని వెల్లడించారు. వీళ్ళంతా కూడా వాట్సాప్ లో ఈ షార్టేజ్ దందాకి తెరలేపారు. వెంకట సుబ్రహ్మణ్యం సికింద్రాబాద్ వాసి మల్కాజ్గిరి ఆనంద్ లో శ్రీ మెడిక్యూర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. హెడ్రో తయారు చేసిన కరోనా మందు రెమ్డెసివిర్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. దీంతో పాటు ఫ్యాబిఫ్లూను సప్లై చేస్తున్నాడు. ఈ కరోనా భయాన్ని అలసుగా తీసుకుని ఈ సుబ్రహ్మణ్యం ఎమర్జెన్సీలో వాడే ఆ కరోనా మందులతో పాటు ఆక్ట్రిమా ఇంజెక్షన్లు, కరోనా టెస్టింగ్ కిట్లు వీటన్నిటిని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవాలని చెప్పి ప్లాన్ వేసి ఇంకొక 7గురితో కలిసి మొత్తం ఒక చైన్ సిస్టమ్ నడుపుతున్నాడు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 5,000 మెడిసిన్ 40,000కి అమ్ముతున్నాడట బ్లాక్ మార్కెట్ లో. 40,000 ఉండే మందిని ₹1,00,000 అమ్ముతున్నాడు. టాస్క్ ఫోర్స్ డెకాయ్ ఆపరేషన్ లో 8 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు. డిమాండ్ ని బట్టి 1,00,000కి పైగా కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ టైంలో కరోనా నుంచి ఇది మనల్ని కాపాడుతుంది అంటే దానికి ఎంతైనా సరే పెట్టడానికి చాలా మంది వెనుకాడని పరిస్థితి. సో ఎందుకంటే ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి అప్పో చేసైనా సరే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తారు. సో ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఆట కట్టించారు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు. దానికి సంబంధించిన వార్త అదే పేజ్ లో. శ్రీశైలం చేరిన కృష్ణమ్మ నిన్న శ్రీశైలం చేరిందని కృష్ణమ్మ ప్రాజెక్ట్ లోకి 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం, జూరాల నుంచి 26,000 క్యూసెక్కులు నదిలోకి వచ్చాయని చెప్పి చూస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్ కు జూరాల నుంచి నదిలోకి వదిలిన నీళ్లు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం చేరాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆల్మట్టికి వరద నిలకడగా వస్తోంది అండ్ ఎస్ఆర్ఎస్పీకి తగ్గింది. గోదావరి బేసిన్లో ఎస్ఆర్ఎస్పీకి వరద మంగళవారం కేవలం 1,446 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ములుగులో 9.5 సెంటీమీటర్ల వర్షం. నిన్న చాలా చోట్ల వర్షం బాగా పడింది, ములుగులో ఎక్కువగా పడింది 9.5 సెంటీమీటర్లు. అండ్ శానిటేషన్ వర్కర్స్ కి పీపీఈ కిట్స్ అన్ని మున్సిపాలిటీలకు కమిషనర్ ఆదేశాలు. ఎట్టకేలకి శానిటేషన్ వర్కర్లకి అందరికీ కాదండి, కొన్ని పనులు చేసే వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవ్వాలి అని చెప్పి అన్ని మున్సిపాలిటీలకి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరెవరికంటే టాయిలెట్లు, డ్రైన్ క్లీన్ చేసేవారు, వీధులు ఊడ్చేవారు, ఇండ్ల నుంచి చెత్త తీసుకెళ్లేవారు, చెత్త బండి నడిపే డ్రైవర్లు, వీళ్ళకి పీపీఈ కిట్స్ ఇవ్వాలని చెప్పారు. అలాగే 60 ఏళ్లు దాటిన శానిటేషన్ వర్కర్స్ ఉంటే ఆ బాధ్యతల్ని వర్కర్ కుటుంబంలో ఎవరైనా 25 to 40 years మధ్య ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు.
ఒకవేళ లేకపోతే కనుక పందుల పెంపకంపై జీవనం సాగించే వారికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ 15 రోజులు 3.7 లక్షల కేసులు. రోజు రోజుకి దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓన్లీ గడిచిన 15 రోజుల్లోనే 3 లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయంటే మనకు తెలుసు ఏ రకంగా స్పైక్ మనకి కనిపిస్తోందో. మన దగ్గర ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళలేదు ఇండియాలో, ఇంకా కేసులు పెరుగుతున్న పరిస్థితి. రోజుకి సగటున 24,606 కేసులు వస్తున్నాయి. సో సోమవారం నాటికి కేసులు 9 లక్షల మార్కుని దాటాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 28,983 కేసులు వచ్చాయండి. మొత్తం కేసుల సంఖ్య 9,36,628కి పెరిగింది. సో విపరీతంగా కేసులు పెరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే రికవరీ రేట్ కూడా బాగానే పెరుగుతోందండి. మన దగ్గర మనం ముందు నుంచి చెప్పుకుంటున్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఇదే. రికవరీ రేట్ కూడా బాగానే ఉంది. మంగళవారం 20,968 మంది వైరస్ నుంచి కోలుకోగా 5,93,080 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మోర్ దాన్ 63% ఉంది మన దగ్గర రికవరీ రేటు. అండ్ 10 రాష్ట్రాల్లోనే 85% యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. మహారాష్ట్ర, తమిళనాడులో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడులో 50% కేసులు ఉన్నాయి. ఇంకో 8 రాష్ట్రాల్లో అంటే మన కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, అస్సాం ఈ 8 రాష్ట్రాల్లో మిగిలిన కేసులు ఉన్నాయి. మొత్తం ఒక 10 రాష్ట్రాల్లోనే 85% యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కేంద్రం. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో షాపులు నడుస్తలేవు, కిరాయిలు వెళ్తలేవు. మనం ఫస్ట్ పేజ్ లో చూసాం ఏ రకంగా దుకాణాలు ఓపెన్ చేయలేక, ఓపెన్ చేసిన గిరాకీ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో షాప్ లో ఓనర్లు మనం చూస్తున్నాం. కేవలం హోటల్ ఉందని చెప్పి చెప్పేందుకు మాత్రమే తీస్తున్నామని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒక రెస్టారెంట్ మేనేజర్ మెహదీ పటేల్ చెప్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ రోజుకి 1,50,000 పైగా నడిచేదట బిజినెస్. ఇప్పుడు 20-30% ఆర్డర్స్ కూడా వస్తలేదు. తెరవకపోతే కనీసం ఈ హోటల్ ఉందనే విషయం జనాలు మర్చిపోతారని చెప్పి ఏదో నామకే వాస్తే తెచ్చి పెడుతున్నామని చెప్పి అతను అంటున్నారు. అండ్ కిరాయి కోసం ఒత్తిడి చేస్తున్నారని ఒక ఫిట్నెస్ జోన్ విద్యానగర్ కి సంబంధించిన విష్ణుకుమార్ చెప్తున్నారు. మా కిరాయి కోసం ఓనర్ విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు. 3.5 నెలల నుంచి బంద్ ఉంది. ఎక్కడ నేను కిరాయి ఎట్లా కట్టేది? ఇప్పటికి కూడా జిమ్స్ ఓపెన్ కాలేదు. ఏదో వేలల్లో అయితే ఓకే, బట్ చాలా నెలకి 55,000 కిరాయి కట్టాలి, ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఇట్లా చాలా మంది అండి, ఒకరు ఇద్దరు కాదు. బట్టల వ్యాపారులు అయితే అస్సలు బిజినెస్ ఏం లేక వాళ్ళ దగ్గర పనిచేసే సేల్స్ బాయ్స్ ని, సేల్స్ గర్ల్స్ ని కూడా కట్ చేసిన పరిస్థితి. ఇట్లా ఏ రకాలుగా ఈ ఆషాఢం ఆఫర్స్ అని అదని ఇదని చెప్పి పెద్ద పెద్ద ఆఫర్స్ పెట్టినా సరే బిజినెస్ అసలు ముందుకు నడుస్తలేదని చెప్పి అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు లాక్డౌన్ టైంలో షాపులు తీయక బట్టల్ని ఎలుకలు కొరికేసాయని చెప్పి కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. దాంతో కూడా చాలా నష్టపోయారు. అండ్ హాస్టల్స్ కి అయితే అద్దె కష్టాలు. మనకి తెలుసు హాస్టల్స్ లో హైదరాబాద్ తో పాటు వరంగల్ గాని, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో స్టూడెంట్స్, ఉద్యోగులపై ఆధారపడి చాలా హాస్టల్స్ నడుస్తున్నాయి. బట్ ఈ లాక్డౌన్ టైంలో హాస్టల్స్ చాలా వరకు మూతపడిపోయాయి. ఇంకొన్ని అయితే అసలు ఇంకా తెరవం అని చెప్పి కూడా చెప్పేశారు. ఇంకొక 2-3 నెలలు అయితే ఇట్లానే ఉంటే హాస్టల్స్ తెరిచే అంటే పర్మనెంట్ గా కూడా మేము ఇంకా మూసేస్తాము, ఇంకా కష్టము, నడవట్లేదు. ఎందుకంటే ఓ పక్క ఎవరు లేరు, ఓ పక్కేమో ఓనర్స్ ఏమో మాకు రెంట్ కట్టండి అని ఒత్తిడి తెస్తారు. ఎక్కడి నుంచి తీయాలి, అన్ని డబ్బులు ఎక్కడ తీయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా తలపట్టుకున్నారు. రోజు 10,000 బిజినెస్ నడిచే హాస్టల్స్ గురించి అట్లుంది. హోటల్స్ అయితే మరీ దారుణం. 10,000 వరకు బిజినెస్ నడిచే హోటల్స్ లో ఇప్పుడు 1,000 కూడా మించట్లేదు అని చెప్పి కూడా హోటల్ ఓనర్స్ చెప్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ట్రేడ్ లైసెన్స్ ఉన్న వ్యాపారులు సుమారు 2 లక్షల మంది దాకా ఉంటే అనధికారికంగా మరొక 1,00,000 మంది వ్యాపారులు ఉంటారు. ఈ కరోనా వల్ల కిరాణా, నిత్యావసర సరుకుల వ్యాపారం తప్ప ఇతర వ్యాపారాలు అసలేం పెద్దగా నడవలే. బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్, పెట్రోల్ బంకులు, జిమ్స్, జ్యువెలరీ, రకరకాల వ్యాపారాలు కలిపి 10,000 కోట్లకు పైగా నష్టం జరిగిందట ఈ టైంలో. 10,000 కోట్ల నష్టం అంటే జస్ట్ ఇమాజిన్, మై గాడ్. సో అంత నష్టం జరిగింది. షాపులు నడుస్తలేవని చెప్పి మనం ఆర్టికల్లో చూసినాం. అండ్ అదే పేజ్ లో ఉస్మానియా మోడల్ హాస్పిటల్ హామీ ఏమైందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ క్వశ్చన్ చేశారండి సీఎం కేసీఆర్ ని. మొన్న పడ్డ భారీ వర్షానికి ఉస్మానియా హాస్పిటల్లోకి నీళ్లు వచ్చాయి. సో నిన్న ఆయన వెళ్లి అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ కొద్దిపాటి వర్షానికి ఆసుపత్రిలో నీళ్లు రావడం ఏంటి, నీళ్లతో పాటు చెత్త చెదారం ఇవన్నీ వచ్చి రోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం మంచం మించి కాళ్ళు కిందికి పెట్టే పరిస్థితి లేక ఆ తర్వాత ఎప్పటికో వచ్చి ఆ నీళ్ళని పంప్ అవుట్ చేశారు. బట్ కొత్త బిల్డింగ్లు కట్టి ఉస్మానియాని మోడల్ హాస్పిటల్ గా మారుస్తానని చెప్పి హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఏమైంది ఆ హామీ అని చెప్పి రాజాసింగ్ క్వశ్చన్ చేసిన పరిస్థితి. హాస్పిటల్లో కరెక్ట్ సౌలతులు ఉండేలా చూడండి అని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే చోటా పోలీస్ చూస్తూ ఊరుకోడు. మన ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచన చేశారండి. కొంతమంది పిల్లల్ని 4th నుంచి 10th వరకు చదువుతున్న కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని
వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. సో ఎన్నిసార్లు చెప్పినా ఎంత చలాన్లు అవి వేసినా కూడా జనాలు వినకపోవడంతో ఇలాంటి ఆలోచన చేశారు. ఇప్పటికీ 60% మంది హెల్మెట్లు పెట్టుకోవట్లేదట. సో వీకాప్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. వీటికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 4 లక్షల మంది స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేసేలా ఈ వీకాప్ ఉండబోతోంది. ఛోటా పోలీస్ అన్నమాట. ఇందులో పిల్లల్ని భాగస్వాములు చేస్తారు. యాక్షన్, అవేర్నెస్, ఇంటర్వెన్షన్ అనే 3 అంశాల ఆధారంగా స్టూడెంట్స్ కి అవేర్నెస్ కల్పిస్తారు. వారు నేర్చుకున్న అంశాలని పేరెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, చుట్టుపక్కల వాళ్ళకి ఆ పిల్లలు చెప్పేలాగా చైతన్యం చేస్తుంటారు అనమాట. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఒకటి, నిన్న అక్కడ ఒక వీడియో ప్లే చేశారు ఈ వీకాప్ ఇంట్రడక్షన్ సందర్భంగా. ఒక తండ్రి కూతురుని కారులో స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోడు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడతాడు, సిగ్నల్ జంప్ చేస్తాడు. ఇవన్నీ కూతురు నోట్ చేసి రూల్స్ బ్రేక్ చేస్తున్నందుకు రేపటి నుంచి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పి కూతురు వార్నింగ్ ఇస్తుంది. సో ఇట్లా పిల్లల్ని ఈ రకంగా ట్రైన్అప్ చేస్తున్నారు. ఎందుకంటే స్కూలింగ్ నుంచి ఫౌండేషన్ ఇస్తే పెద్దయ్యాక వీళ్ళు రూల్స్ విషయంలో ఖచ్చితంగా ఉంటారనేది ఒకటి. అండ్ ఏదైనా విషయం పిల్లలు చెప్తే పెద్దవాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది అనే ఒక ఆలోచనతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కి రూపకల్పన చేశామని చెప్తున్నారు. అండ్ యాంటీజెన్ లెక్కలు హెల్త్ బులెటిన్ లో పాజిటివ్ కేసులు యాడ్ చేస్తలేరా, సమాచారం దాటేస్తున్న అధికారులు. మన దగ్గర ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు బాగా చేస్తున్నారు కదా, కేసులు అప్పటి నుంచి పెరుగుతున్నాయి. బట్ కొన్ని రోజులుగా టెస్ట్లు ఎక్కువ చేస్తున్నామని చూపిస్తున్నారు, కేసులు తగ్గుతున్నాయని చెప్పి చూపిస్తున్నారు. అయితే యాంటీజెన్ టెస్ట్ రిజల్ట్స్ ఇందులో యాడ్ చేయట్లేదు అన్న డౌట్ వస్తుందండి. ఎందుకంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు బాగా చేస్తున్నారు, దాని ప్రకారం కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఒక్క మంగళవారం ఒక్క రోజే 6,000కు పైగా యాంటీజెన్ టెస్టులు చేస్తే అందులో 760 మందికి పాజిటివ్ గా వచ్చింది. కానీ హెల్త్ బులెటిన్ లో ఇటీవల కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. కేసుల సంఖ్య తగ్గుతోంది, యాంటీజెన్ టెస్టులు యాడ్ చేయట్లేదు అన్న విషయం మనకి క్లియర్ గా అర్థమవుతోంది. అయితే అసలు బులెటిన్ లో ప్రకటిస్తున్నారా అని చెప్పి అధికారులు అడిగితే వాళ్ళు దాటవేస్తున్న పరిస్థితి, ఎక్కడ కూడా క్లియర్ ఆన్సర్ రావట్లేదు. అందుకని చెప్పి మనకి హెల్త్ బులెటిన్ లో ఇచ్చే రిజల్ట్స్ కిను జిల్లాల్లో లేకపోతే వేరే చోట్ల వస్తున్న లెక్కలకి చాలా తేడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ గర్భిణులకు ట్రీట్మెంట్ కష్టాలు, మెటర్నిటీ హాస్పిటల్స్ కి కేసులు పెరిగాయండి. కోవిడ్ సెంటర్లుగా గాంధీ, కింగ్ కోటి హాస్పిటల్స్. సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి ప్రతి నెల సిటీకి రావక్కర్లేదు, దగ్గరున్న చిన్న చిన్న క్లినిక్స్ లో చూపించుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప ఇక్కడికి రావద్దు అని చెప్పి గర్భిణులకు చెప్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఎక్కువగా సుల్తాన్ బజార్, నీలోఫర్ మెటర్నిటీ హాస్పిటల్స్ కి ఎక్కువగా వెళ్తున్నారు. సో బాగా అత్యవసరం అయితేనే రండి అని చెప్పి కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. కరోనా టెస్టులు చేయట్లా. మామూలుగా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం డెలివరీకి వస్తే ముందు కరోనా టెస్ట్ కంపల్సరీ చేయాలి, బట్ చాలా చోట్ల అది చేయట్లేదు అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ఆఫీసులకు రాకండి, వాట్సాప్ చేయండి, పబ్లిక్ రాకుండా నో ఎంట్రీ బోర్డులు. జిల్లాల్లో మనకు తెలుసు కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో. సో చాలా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారు ఆఫీసర్లు అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ వాట్సాప్ సర్వీస్ ఓన్లీ, మీకు ఏదైనా బాగా ప్రాబ్లం ఉంటే ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి అని చెప్పి కూడా చెప్తున్నారు. మెయిల్ కి కానీ, వాట్సాప్ కి కానీ, మెయిల్ కి కానీ కంప్లైంట్స్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఇన్ పర్సన్ రావద్దు అని చెప్పి వీళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు బోర్డులు పెడుతున్న పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రోజు రోజుకి జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో గేట్లకు తాళాలు వేసి ఎంట్రన్స్ లోనే కంప్లైంట్ బాక్సులు పెడుతున్నారు. గ్రీవెన్స్ రద్దుతో జనం పరేషాన్ అవుతున్నారు, సమస్యలకి పరిష్కారం దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ వాట్సాప్ సర్వీస్ వీటితో అసలు చాలా మందికి తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే గ్రీవెన్స్ రద్దయింది మార్చి నుంచి. అప్పటి నుంచి కూడా జిల్లాలో సామాన్యుల పరిస్థితిని పట్టించుకునే వారే లేకుండా పోయారని చెప్పి చూస్తున్నాం. రాజకీయ పలుకుబడి ఉన్నవారు, చదువుకున్న వారు సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఎట్లనో ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ చదువు రాని వాళ్ళు కానీ, పలుకుబడి ఏమాత్రం లేని వాళ్ళు కానీ, రాజకీయ పరిచయాలు అవి లేని వాళ్ళు కానీ, వాళ్ళ గోడు మాత్రం అరణ్య రోదన అవుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అంత్యక్రియల తర్వాత కరోనా రిపోర్ట్, కుటుంబ సభ్యులు క్వారంటైన్, భయపడుతున్న మృతుని బంధువులు. కరోనా విషయంలో జిల్లా అధికారుల తీరు మారడం లేదని చెప్పి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వార్త అండి ఇది. మరణించిన వ్యక్తికి కరోనా టెస్ట్ చేయాలన్న నిబంధన ఉన్నా సరే పట్టించుకోకుండా మొత్తం అంత్యక్రియలు అవి కానిచ్చేశారు. వందల సంఖ్యలో బంధువులు, తెలిసిన వాళ్ళందరూ వచ్చారట. ఆ తర్వాత అంత్యక్రియలో పాల్గొన్న దాదాపు 20 మంది టెస్టులు చేయాలని కోరినా లక్షణాలు లేవని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించారు. ఈ సూర్యాపేటకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ గా టెస్ట్ చేయించారట. అప్పటికి చాలా మంది ప్రముఖులు వచ్చారు, అంత్యక్రియలకు వందల సంఖ్యలో వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ప్రైవేట్ గా టెస్ట్ చేయించారు కదా డెడ్ బాడీకి. నిన్న రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్కి వెళ్ళారు. అందరూ అక్కడికి వచ్చిన బంధువులు కానీ, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ కరోనాకు కార్పొరేట్ వైద్యం, ప్రైవేట్ దవాఖానాతో సింగరేణి అగ్రిమెంట్ చేస్తుందండి.
6 జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాల్లో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి ఒక మంచి స్టెప్ తీసుకుంది. ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. అండ్ సీరియస్ పేషెంట్లని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి వాటికి తరలించడానికి కాచిగూడలో ఉన్న ఎన్విఎస్ హాస్పిటల్ తో అగ్రిమెంట్ చేసుకుంది. చాలా చోట్ల ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో బెడ్లు దొరకట్లా. గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అందుకని చెప్పి ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎస్విఎస్ హాస్పిటల్ తో అగ్రిమెంట్ చేసుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం. సో సింగరేణి కార్మికులకి ఈ మాత్రం భరోసా ఇస్తోంది మేనేజ్మెంట్. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే పైలట్ పై వేటు. డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించిందండి సచిన్ పైలట్ ని. సిఎల్పి మీటింగ్ నిన్న పెట్టారు. ఫస్ట్ పెట్టిన సిఎల్పి మీటింగ్ కి రాలేదు. నిన్న కూడా రాకపోవడంతో ఈ స్టెప్ తీసుకుంది. కేబినెట్ నుంచి మరో 2 మంత్రుల్ని కూడా తీసేసింది అని చెప్పి మనం చూస్తున్నాం. కొత్త పిసిసి చీఫ్ గా గోవింద్ సింగ్ కు బాధ్యతలు ఇచ్చారు. సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ ని కలిసి అసెంబ్లీలో మాకు పూర్తి బలం ఉంది అని చెప్పి ఆయన వెల్లడించారు. అండ్ ఇవాళ ఉదయం సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎట్లుంటాయి సచిన్ పైలట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఆయన ట్వీట్ చేశారు, పదవుల నుంచి తొలగించిన తర్వాత నిజాన్ని వేధించగలరు కానీ ఓడించలేరు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ఈ రోజు నాకు మద్దతుగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ ని కూడా మార్చేశారు. డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ అనేవి తీసేసి టోంక్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని మాత్రం పెట్టుకున్నారు. సో ఇవాళ 10 o'clock ఆయన ప్రెస్ మీట్ ఉంది. ఏం మాట్లాడతారో మనం కూడా వెయిట్ చేద్దాం. అయితే అన్నిట్లో కూడా ఏదో బీజేపీ మీద బురద చల్లుతోంది కాంగ్రెస్, కానీ పూర్తిగా మీ బలహీనతే కారణం అని చెప్పి బీజేపీ అంటోందండి. రాజస్థాన్ లో పొలిటికల్ క్రైసిస్ కి కాంగ్రెస్ పార్టీ బలహీనతే కారణం. అనవసరంగా మా మీద బ్లేమ్ చేయడం వేస్ట్. మీరు ప్రియమైన అశోక్ గెహ్లాట్, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన సూర్యుడు కనిపించకుండా పోడు. మీ ఇంటి నిర్మాణంలోనే ఏదో లోపం ఉంది, ముందు దాన్ని సరిదిద్దుకోండి, అనవసరంగా బీజేపీని బ్లేమ్ చేయకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అండ్ అదే పేజ్ లో మమతా సర్కార్ని డిస్మిస్ చేయండి అని చెప్పి రాష్ట్రపతిని కోరిందండి బీజేపీ. రాజకీయ హత్యలకు పాల్పడుతోంది. మొన్న మధ్య ఒక బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే చనిపోయిన ఇష్యూ మనకి తెలుసు. ఇది రాజకీయ హత్యే, టీఎంసీఏ హత్య చేసింది అని చెప్పి బీజేపీ అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసి మమతా సర్కార్ని డిస్మిస్ చేయాలి అని చెప్పి కోరింది. దానికి సంబంధించిన వార్త. అండ్ సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయండి, ఆ వార్త చూడొచ్చు. అండ్ రేపటి నుంచి బీహార్ లో మళ్ళీ లాక్డౌన్. సో బీహార్ చాలా కీలకమైన డెసిషన్ తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రేపటి నుంచి అంటే 16th నుంచి 31st వరకు ఒక 15 రోజులు లాక్డౌన్, పూర్తి లాక్డౌన్ విధించబోతున్నట్లుగా డెసిషన్ తీసుకుంది. ఒక ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. చాలా మంది అక్కడ మినిస్టర్స్ కానీ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అందుకని చెప్పి కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ బెంగళూరులో కూడా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మంగళవారం నిన్న సాయంత్రం నుంచి ఈ నెల 22 వరకు వారం పాటు లాక్డౌన్ కొనసాగబోతోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఒక దారుణమైన వార్త చూడండి. కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి. బెంగాల్లో వైరస్ పై పోరులో ముందున్న దేవ్ దత్తా రే అంతదాకా చాలా గొప్పగా పోరాడారు. కరోనా టైంలో మైగ్రెంట్ లేబర్స్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళని క్యాంప్స్ కి తరలించే విషయంలో కానీ ఇట్లా ఫోర్ ఫ్రంట్ లో ఉండి పోరాడారు బెంగాల్లో డిప్యూటీ కలెక్టర్ దేవ్ దత్తా రే. ఆమెకి కరోనా సోకడంతో ఇంకా దాంతో ఫైట్ చేయలేక ఆమె చనిపోయారు. జస్ట్ 38 years అండి. హుగ్లీ జిల్లా చందన్ నగర్ సబ్ డివిజన్ కి డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా పోరాటం చేసి చివరికి ఆమె చనిపోయారు. మొత్తం అందరూ కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి ఆమె పనితీరుకి సంబంధించి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో వికాస్ దుబే కేసులో ఎలాంటి కమిటీ కావాలి, యూపీ సర్కార్ కు సుప్రీం ప్రశ్న. తెలంగాణ కేసు తరహాలోనే స్పందిస్తామని చెప్పి కోర్టు చెప్పిందండి. సో ఎలాంటి కమిటీ మీరు కావాలనుకుంటున్నారు అని చెప్పి యూపీ సర్కార్ ని క్వశ్చన్ చేసింది. తెలంగాణ కేసు తరహాలోనే స్పందించబోతున్నాం, చెప్పండి మీ ప్రభుత్వం ఎలాంటి కమిటీ కోరుకుంటోందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్వశ్చన్ చేశారు. సో కొంత టైం కావాలి అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారండి. దిశ కేసులో ఎట్లయితే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి ఎట్లయితే కమిటీ వేసిందో, సో ఆ తరహాలోనే దూబే కేసులో కూడా కమిటీ వేయబోతున్నాం అన్నట్లుగా చెప్పింది. మీరు ఎలాంటి కమిటీ కావాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి కూడా చెప్పింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే స్టేట్ బ్యాంక్ లో కొత్త పాలసీ, ఎక్కడి నుంచైనా పనిచేసే వీలు. సో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని తేబోతోందండి స్టేట్ బ్యాంక్. 1000 కోట్ల వరకు దీనివల్ల ఆదా అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. కరోనా వైరస్ వల్ల తమ కస్టమర్ల ప్రయోజనాల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ పై ఎస్బీఐ బాగా ఫోకస్ పెట్టింది. దీనికోసం చాలా కార్యక్రమాలు కూడా చేపట్టింది. సో గ్లోబల్ గా వస్తున్న అనేక ఉన్నత విధానాలని అమలు చేయడంలో భాగంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే పాలసీ తీసుకొస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. ఏ లొకేషన్ నుంచైనా ఉద్యోగులు పనిచేసేలా అవకాశం కల్పించబోతోంది అని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కార్ల అమ్మకాలు పెరిగేనా, మళ్ళీ కార్ల అమ్మకాలు తగ్గిపోయండి. ఆటో ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. కరోనా ముందు అట్లానే ఉంది, కరోనా దీనికి మరింత ఫ్యూయల్ యాడ్ చేసింది ఈ ఫైర్ కి.
సో లిక్విడిటీ సంక్షోభానికి తోడు కరోనా కష్టాలు, రికవరీకి మరో 3-4 ఏళ్లు పడుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అండ్ అదే పేజ్ లో లాక్డౌన్ తో స్టాక్ మార్కెట్ లోకి యంగ్ ఇన్వెస్టర్స్ వచ్చారట. జనవరి మేలో భారీగా పెరిగిన కొత్త డిమాట్ అకౌంట్స్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి పెద్ద షేర్లకి వీళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఎస్ఎంఎస్ టిప్లు, స్మాల్ పెన్నీ స్టాక్లకు దూరం జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ వెల్లడించారు. బాగా యంగ్ ఇన్వెస్టర్స్ వచ్చారు ఈ లాక్డౌన్ తో స్టాక్ మార్కెట్ లోకి అని చెప్పి చెప్పిన వివరాలు, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కర్ణాటకకు ఏపీ ఆర్టీసీ బస్సులు బంద్. కర్ణాటకలో కేసులు బాగా ఉండడంతో మనకు తెలుసు కర్ణాటక అండ్ తెలంగాణ హై రిస్క్ జోన్స్ గా ఏపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బంధుల్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని బంద్ చేసింది కర్ణాటకకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. హై రిస్క్ జోన్ కాబట్టి సుమారు 140 బస్సులు కర్ణాటకకి తిరుగుతాయి. వాటన్నిటిని ఆపేస్తున్నట్లుగా చెప్పింది ఏపీ. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి రీఫండ్ ఇస్తామని చెప్పి కూడా చెప్పింది. తిరుమలలో రష్ తగ్గిందండి. 12,000 టికెట్లు కేటాయిస్తోంది టీటీడీ. కానీ భక్తులు 9,000 మంది దర్శించుకున్నారు సోమవారం. అలిపిరి చెక్ పాయింట్ లో కరోనా టెస్ట్ చేసే సెంటర్ లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. కొంచెం కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నా దర్శనానికి రావట్లేదు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎండుమిర్చి ఎక్స్పోర్ట్, పచ్చిమిర్చి ఇంపోర్ట్. మన రాష్ట్రంలో పచ్చిమిర్చి సాగులో రాష్ట్రం వెనుకబడుతోందని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. ఏటా 1.79 లక్షల టన్నుల అవసరం ఉండగా 21,000 టన్నుల కొరత ఉంది. ఈ సీజన్ లో లోకల్ మిర్చి రావట్లే, రేటు భగ్గుమంటోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. డిమాండ్ కి తగ్గట్లుగా సప్లై లేదు. మన దగ్గర ఎండుమిర్చి పండించడంలో మాత్రం దేశంలోనే టాప్, కానీ పచ్చిమిర్చిలో మాత్రం వెనుకబడుతున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ 10th ఓపెన్ పరీక్షలు రద్దు. ఇంటర్ వారిని కూడా పాస్ చేసే ఆలోచన 2-3 రోజులు అధికారిక నిర్ణయం అని చెప్పి చూస్తున్నాం. 10th ఇంటర్ సప్లిమెంటరీ బాటలోనే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నడుస్తోంది అని చెప్పి చూస్తున్నాం. కరోనా ఎఫెక్ట్ తో సొసైటీ పరిధిలో జరగాల్సిన 10th ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేయాలని ప్రాథమికంగా అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఒక 2-3 డేస్ లో అధికారికంగా అనౌన్స్ చేశారు. అండ్ అదే పేజ్ లో జీతాలు ఇవ్వట్లే, కల్పించుకోండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు పాపం టీచర్లు తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆరోపిస్తూ వాళ్ళు ధర్నా చేశారండి. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే లెక్చరర్లు, సిబ్బందికి మేనేజ్మెంట్లు జీతాలు ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ జీవో 45 క్లియర్ గా చెప్తోంది జీతాలు ఇవ్వాలి లాక్డౌన్ టైంలో అని చెప్పి. అయినా సరే మేనేజ్మెంట్లు పట్టించుకోవట్లేదు. కొన్ని కాలేజీలు ఏకంగా 3 నుంచి 9 నెలల వేతనాలు ఆపేశారని చెప్పి వీళ్ళందరూ కూడా ధర్నాకు దిగిన పరిస్థితి అండి. దానికి సంబంధించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్ కొద్దాం. లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎట్లా అని చెప్పి ఈ మధ్య కాలంలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఎట్లయినా సరే ఇమ్యూనిటీని పెంచుకోవాలి, కరోనాతో పోరాడాలని చెప్పి చాలా మంది పట్టుదలగా కషాయాలు తాగడం దగ్గర నుంచి అనేక రకాల పనులు చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఏంటంటే మేలైన మునగ. మామూలుగా మనకి ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, గోంగూర ఎక్కువ ఇవే తెలుసు. అయితే పెరట్లో ఉండే మునగాకును చాలా మంది పట్టించుకోరు. మునక్కాడ కన్నా మునగ ఆకుల్లోనే పోషకాలు ఎక్కువ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో వీటిని తినడం వల్ల బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పి కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మునగాకుని ట్రై చేయండి, చాలా మంచిదట. దీనిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. వారానికి ఒకసారి మునగాకు తింటే ఆరోగ్యానికి చాలా మేలట. 300 రకాల వ్యాధుల్ని తగ్గించే లక్షణాలు మునగాకులో ఉన్నాయట. జస్ట్ ఇమాజిన్ ఎంత అసలు ఔషధాల గని అని చెప్పొచ్చు మనం మునగాకుని. పొడి చేసుకుని లేదా వంటలో వేసుకుని రెగ్యులర్ గా తింటే మంచిది అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమైనో యాసిడ్స్, వైటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట మునగాకులో. కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తుంది. అరటి పండ్ల కన్నా మునగాకుకి 15 రెట్ల పొటాషియం అందిస్తుందట. థైరాయిడ్ సమస్యకి సహజ ఔషధంగా మునగాకు పనిచేస్తుంది. క్లోరోజెనిక్ యాసిడ్ రక్తపోటుని, బీపీని అదుపులో ఉంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ ఫుడ్స్ లో మునగాకు ఒకటి అని చెప్పి మనం లైఫ్ ఎడిషన్ లో ఆర్టికల్ చూడొచ్చు. దీంతో మునగాకుతో పప్పు, పొడి, రసం, పచ్చడి ఇట్లా ఏమేం చేసుకోవచ్చో కూడా మనకి లోకల్ పేజీలో ఉంది. మీరు డిజిటల్ వర్షన్ లో అవన్నీ చూసి ఫాలో అవ్వండి. బట్ డెఫినెట్లీ మునగాకుని ట్రై చేయండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అంటే మనం మునక్కాడ కంటే మునగాకులో చాలా ఔషధాలు ఉన్నాయట. సో డెఫినెట్లీ ట్రై ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అవసరం ఉంటే తప్ప రద్దీ ప్రాంతాలకు వెళ్ళకండి. అండ్ ఈ ప్రయత్నం ఎట్లుందో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. ఇవాళకి ఇంతే. స్టే సేఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.